Hi friends, sugar and BP, this is become a biggest problem in the nowadays life. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇంట్లో మీరు చూడండి, షుగర్ పేషెంట్ ఖచ్చితంగా ఉంటారు, బీపీ పేషెంట్ కూడా ఉంటారు, అండ్ జీవితాంత మెడిసిన్స్ వాడాలి. బట్ నా ఉద్దేశం ప్రకారంగా ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్, అండ్ దిస్ ఈజ్ ఏ లైఫ్ స్టైల్ డిజీజ్, అండ్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఫర్ ద ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. సపోజ్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, ఇఫ్ ఇట్ ఈజ్ డయాబెటీస్, దెన్ ఖచ్చితంగా మనకు ఇన్సులిన్ హార్మోన్ది రోల్ అక్కడ ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇఫ్ యూ థింక్ ఆఫ్ బీపీ గురించి కూడా నో డాక్టర్స్ టాక్స్ అబౌట్ దిస్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. వెనెవర్ దట్ కిడ్నీ రిలీజెస్ రెనిన్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అగైన్ యాంజియోటెన్సిన్ 1 అండ్ యాంజియోటెన్సిన్ 2 కూడా అక్కడికి వచ్చేస్తాయి ఆటోమేటికలీ. యాంజియోటెన్సిన్ 1 వచ్చిన తర్వాత ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2. సో ఈ యాంజియోటెన్సిన్ 2కు వచ్చిన తర్వాత నార్మల్గా మన బాడీలో అన్ని రకాల డిస్టర్బెన్స్ మన బాడీలో స్టార్ట్ అయిపోతాయి. అండ్ నార్మలీ ఒక కామన్ ఎగ్జాంపుల్గా చెప్తే మనకు రక్తనాళాలు అన్నీ సింక్ అయిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందో హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. హార్ట్ మీద ప్రెషర్ పడితే ఆటోమేటికలీ బ్లడ్ సర్క్యులేషన్ మీద ప్రెషర్ పడుతుంది, అండ్ వీ గెట్ ద రేజ్ ఆఫ్ బీపీ. మనకు బీపీ పెరిగిపోతుంది అప్పుడు. సో బీపీ పెరగడానికి కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇన్ ద బాడీ. మనం ఆలోచించాలి. ఓకే, సో ఫైనలీ మనం హార్మోన్స్కు అన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనము బీపీ షుగర్ మనకు రాకూడదు, లేకపోతే బీపీ షుగర్ వచ్చినా బీపీ షుగర్ కూడా మనకు తగ్గిపోవాలంటే మనం హార్మోన్స్కు బ్యాలెన్స్ చేయాలి. అండ్ హార్మోన్స్కు బ్యాలెన్స్ చేయాలంటే మనం సాత్విక ఆహారం తీసుకోవాలి. ఈ సాత్విక ఆహారం అంటే సెంటియంట్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్ ఫుడ్ మనం తీసుకోవాలి. బ్యాలెన్స్గా మనము ఫుడ్ తీసుకుంటే ఖచ్చితంగా మన బాడీలో హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతుంది. అండ్ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయితే మనకు రోగాలు రావు, లేకపోతే ఉన్న రోగాలు కూడా మనకు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ అక్కడ. సో ఈ బీపీ షుగర్కి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మీరు 100% హార్మోన్స్ బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో దాన్ని బట్టి డైట్ తీసుకోండి. బట్ ఒక విషయం నేను చాలా క్లియర్గా షార్ట్కట్గా మీకు చెప్తాను. ఏంటంటే 6 to 7 అవర్స్ మినిమం స్లీప్ ఉండాలి, 1 గంట ఎక్సర్సైజ్ ఉండాలి, అండ్ గుడ్ ఫుడ్ అలాంగ్ విత్ ద ఫ్రూట్స్, డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినాలి. అండ్ 3 times ఫుడ్ మధ్యలో 6 hours గ్యాప్